అబ్బబ్బబ్బబ్బా! ఏ మందుల్లా ఉసుకపోతే రాలనంత మంది ఉన్నారు. నా కనుసూపు మేర దాకా మందే కనబడతారు. గింత మందిని నేనైతే ఎప్పుడు చూడలే. నేను ఈ జాతరకు వచ్చినప్పుడు అయితే గింత మంది అయితే ఎప్పుడు కనబడలే. ఇదే ఫస్ట్ టైం గింత మంది కనబడతారు. ఇది ఎక్కడదనుకుంటారు? ఓయల మల్లన్న పెద్దపట్నం రోజుది. అందు గురించే గింత మంది ఉన్నారు. గజ్జల్లాగులు, ఈరగోలలు, పసుపు బండారి ఎటు చూసినా గుడి చుట్టూ దేవుళ్ళే. ఒక్కొక్కరు చూస్తాంటే పానం అంతా పులకరించింది. పెద్ద పట్నాలు, అగ్నిగుండాలు దేవునికి అయితే నచ్చినట్టు చేస్తారు. మేమైతే ఫ్రెండ్స్ పొద్దుగల 9 గంటలకైతే బయలుదేరినాం. మాకైతే ఓదల దగ్గరనే 10 కిలోమీటర్లే ఉంటది. మేమున్న మా ఆడబిడ్డలు అయితే టాటా మ్యాజిక్ తీసుకొని అయితే పోయినాం. ఇక బండికి అయితే నీళ్ళు ఆరగించి బొట్లు పెట్టి కొబ్బరికాయ కొట్టి అయితే బయలుదేరినాం. పిల్లే ముల్లే మూట అన్ని చదువుకొని అయితే అలా పెట్టుకొని పోతాను. ఇక మా వాళ్ళు అయితే వీడియోలలో పడడానికి అయితే సిగ్గుపడతారు. ఇక డ్రైవర్ అయితే ఎవరో కాదు మా బాబాయ్, మీకైతే ఆహా చెప్తాడు. ఇంత దగ్గర ఉన్నా కూడా మేము పోలేదు. చాలా రోజులు అయితే పోక. అందు గురించే ఇయ్యాల దర్శనం ఇచ్చిండు ఆ దేవుడు. మా అర్నక్కల ఫ్యామిలీ కూడా పోయిందట. అక్కడ బాగా మంది ఉన్నారట. మేము వచ్చేసరికి జాగాపురా అని ఫోన్ చేసిన. అందు గురించే ఆ జాగ దొరికింది, లేకుంటే ఆయనతో కూడా దొరకపోవు. ఇక అర్నల్ల ఫ్యామిలీ కడకైతే వచ్చినాం. ఇక ఇదే వాళ్ళ ఫ్యామిలీ. ఇక కూరగాయలు కొనుక్కరావడానికి అయితే పోయినా. ఆ దేవునికి వంకాయ కూర అంటేనే బాగా ఇష్టం. ఇక కూరగాయలు అయితే పట్టుకొని వచ్చి ఇక వంకాయలు అయితే కోస్తాను. మా ఆడబిడ్డను నేనైతే కూరగాయలు అయితే కట్ చేస్తాను. ఇక అటు ఇటు చేసి అయితే వంకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, చిక్కుడుకాయ, గుమ్మడికాయ వక్క ఇవి అయితే అన్ని కోసినాం. ఇక పొయ్యి కురుపులు పెట్టి పొయ్యి కురుపులకు బొట్లు పెట్టి కూర అయితే పొయ్యి మీద పెట్టినాం. అదేందో ఫ్రెండ్స్, ఈ కలిపి పెట్టిన కూర ఇక్కడ అంటే కమ్మగుంటది. అది ఎట్లా అండినా మంచిగానే ఉంటది. ఇక చూడుర్రి పొయ్యిలు ఎక్కడి నుండి ఎక్కడి దాకా పెట్టిర్రు. ఇక నేను అండిన కూర అయితే ఇక వంకాయ టమాటా, ఈ పక్కదేమో మా ఆడబిడ్డోళ్ళది. ఇక వంటలు అయినాక ఇక గుడికాడికి దర్శనానికి పోయినాం. ఇక ఈ బొట్లు పెట్టే అన్నయ్య మా పాలవరే. ఇక మీరా భాగ్యక్క మీ ఊరు ఎక్కడ అని అడుగుతాండు. ఇక ఓదల మల్లన్న కన్నా అయితే మంచిగా సౌలతి చేసిర్రు. ఎములాడ కాడ చూసినట్టు అనిపిస్తుంది. ఇక పెద్ద దర్వాజా ఇట్లా మొక్కుకుంటా అంటేనే నాకు ఆనందంతో మస్తు దుఃఖం వచ్చింది. అన్నట్టుల్లో ఈ ఓదల మల్లన్న దేవుడు అనుకున్నే నెరవేరుతాడు. లోపల అడుగు పెట్టంగానే చెవుల జగ్గు సప్పుళ్ళు ఏ మూతలు మోగుతున్నాయి, ఏవును వాయిద్యాలు మారు మోగుతున్నాయి. మాకైతే దర్శనానికి 2 గంటలన్నర పట్టింది. ఇక లైన్లనైతే అడుగు అడుగున ఫ్యాన్లు, కూలర్లు ఇవి ఉండపటికే కొంచెం చల్లగా మంచిగా ఉన్నది. లేదంటే ఈ ఎండకు ఘోరంగా నెరవడదు. ఇగో ఈ లైన్లనైతే ఒల ముసుకులు, గజ్జల్లాగులు, ఈరగోలలు, ఓపికుల్లా ఇగో వీళ్ళని చూస్తానైతే మంచిగా ఉన్నది. ఇగో వీళ్ళు ఒక్కొక్కడి ఎత్తంటే గల్లు గల్లు అని దేవుడే నడిచొచ్చినట్టు అనిపించింది నాకైతే. ఇక దేవుని దర్శనానికి అయితే వచ్చినాం. ఇక దేవుడు అయితే ఇంత మందిలైనా కూడా కండ్ల నిండా చూసుకున్నాం. మా జన్మ ధన్యమైంది. ఇక దేవుని మొక్కుకొని ఇక తీర్థం అయితే తీసుకుంటాను. ఫస్ట్ నేను దేవుని మొక్కుకున్నది ఏంటంటే గొడ్డు గోద పంట పొలము, నా బంధుమిత్రులు, నా ఫాలోవర్స్ అందరు సల్లగా ఉండాలి, ఆ సల్లగా ఉన్న దాంట్లో నేను మంచిగా ఉండాలని మొక్కుకున్నా. ఇక దేవుని దర్శనం అయినాక ఇక లడ్డూలు పులిహోర అయితే తీసుకున్నా. ఇక అట్లనే నందీశ్వరుని కాడ కొబ్బరికాయ కొట్టి మొక్కుకున్నాం. మన కోరికలు ఏమన్నా ఉంటే నందీశ్వరుని చెవుల చెప్పుకుంటే కోరికలు నెరవేరుతాయట. ఇక దర్శనం అయితే అయింది. మేము ఉన్న జాగడికి అయితే వచ్చినాం. అన్న సత్తర పోయడానికి అయితే సిద్ధమైతున్నాం. ఇక ఒగ్గు పూజ రచ్చుడే లేటు. అన్న సత్తర విన్నైతే పశువు ముద్దర అయితే ఎత్తాడు. ఇక దేవుణ్ణి అయితే తలుసుకుంటా అన్న సత్తర అయితే పోతాడు. లక్ష రామారి రామ బుడ మేఘన రామ అర్చన్ కోవెల్ లక్ష రామారి రామ అర్చన్ కోవెలు రామ సా కుటుంబం రామ ఇక మా అక్కోళ్ళది మాది అన్న సత్తర ఎల్లించి కొబ్బరికాయ కొడతాను. ఇక అందరం అయితే ఒక్క పొద్దు ఇడతాను. ఇక ఒక్క పొద్దు ఇడిచి నల్ల పోషవ తల్లి కడికి అయితే పోతాను. ఇక్కడ పాలకాయ కొట్టి ఇక జాతరలో పోయి అదోటి ఇదోటి కొనుక్కొని ఇంటికైతే బయలుదేరినాం. ఇక ఇంటికైతే వచ్చిన ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుంటా. బాయ్.